అందరికీ నమస్తే అండి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అయితే చేస్తున్నారు. మొత్తం వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అందరూ చూడండి, చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి ఓన్లీ రెడీ చేసే వీడియో అయితే చూపించాము. నెక్స్ట్ వీడియోలో సత్యనారాయణ వ్రతం ఏ విధంగా చేస్తారనేది చెప్తామండి. ఇక్కడ వచ్చేసి మొత్తము వ్రతానికి వచ్చిన వాళ్ళకు అందరికి గిఫ్ట్ అయితే తయారు చేస్తున్నారు. చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. వీడియో మొత్తం చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మా బుట్టలో సీని పండ్లు అవి తీసి పెట్టేస్తాను. ఇది ఇది సీని పండ్లు పెడతా, ఒక రాకు ఒకళ్ళు ఆడ పెట్టేసి కమలపాకులు ఎవరి ఇంట్లోనే ఇచ్చినా నేను కవిత మా ఇంట్లో చిన్న కవర్ పెట్టి పెద్ద కవర్ పెట్టుకోండి. నీ కాడంటే ఎట్లా ఇన్ని చేతికి నువ్వు ఇన్ని ఒక పొడి పెట్టాను. ఆ బుట్ట ఒకరు చేస్తానే నువ్వు ఆకులు పెట్టు. గిఫ్ట్ పెట్టాలా? గిఫ్ట్ లో వచ్చేసి ఒక సిల్వర్ బుట్ట అండి, ఒక జాలి క్లాత్ అయితే తీసుకున్నాము. జాలి క్లాత్ లో ఇలా సిల్వర్ బుట్టలో వినాయక బొమ్మ అండి, ఎండితో చేపించారు. వినాయక బొమ్మ, పండ్లు, పసుపు, కుంకుమ, పూలు, జాకెట్ అయితే ఇస్తున్నారనమాట. అన్ని ఇక్కడ రెడీ చేస్తున్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అయితే పెడుతున్నారు. కవిత నువ్వు ఆ పక్కకి వెళ్ళి చెప్తా జరుపుకోగే నీరు గాజులు రావాలి. ఏంటి పసుపు ప్యాకెట్ ఒకటే ఉంది, దీంట్లో కుంకుమ జాకెట్ పీస్ ఇవ్వండి. అది కాలేజీ ఇట్లయితే కన్ఫ్యూజ్ అయితే నాకు తెలుసు 100%. ఫస్ట్ మేము పూలు పెట్టాలి. చిన్న ఖచ్చితంగా గాజులు 6 గాజులు పెట్టాలా? 6 గాజులు పెట్టాలి. 6 గాజులు పెడతాం లేదు. పూలు నీ కాడే ఉన్నాయి. నేను పెట్టేస్తాను. ఫీజు పడా కర్రీ పెట్టే వాళ్ళు నీతో పెడితే మేమేం కనిపిస్తాం. పర్ఫెక్ట్ వస్తున్నాయి. ఒక్కదాని ఏం చేస్తావాడు గిఫ్ట్ ముందొచ్చినట్లే వచ్చేసి సత్యనారాయణ వ్రతం వచ్చేసి చీకట్లో 3 గంటలకు ముహూర్తం బాగుందని చెప్పేసి చీకట్లో అయితే పెట్టారండి. మేమైతే ఇది నైట్ టైంలో ఇప్పుడు 11 అలా అవుతుంది టైం అయితే. 11 అప్పుడు ఇంకా ఇవన్నీ చేస్తున్నాం అనమాట. ఇవి అయిపోయిన తర్వాత వ్రతానికి కావాల్సిన సామాన్లు మొత్తం పసుపు, కుంకుమ అవన్నీ అయితే పెట్టేది ఉందండి. బుట్ట చూపి మన లాస్ట్ నువ్వు 3 వేసేటప్పుడు చెక్ చేసేసా ఏమొచ్చినాయి ఏం పసుపు కుంకాలు పెట్టలేదా దీంట్లో? పెట్టేసి అడుగులు ఉన్నాయి. రెండు ఒక్క పెళ్ళే ఉన్నాయి, పసుపు కుంకుమ లేదు. పెట్టలేదా? ఒక్క పెళ్ళి పసుపు కుంకుమ రెండు ఒక దగ్గర పెట్టండి. చెప్తా కన్ఫ్యూజ్ మీరు పెట్టండి. ఆ పాని కిందకి ఇచ్చేసి నీది చూసుకుంటాను. నీది నువ్వు టెన్షన్ పడాకే తల్లి వస్తాయిలే. ఒక దాంట్లో వచ్చి ఒక పడేది ఎవరికి తెలియదు. తొందరపడాక నిదానంగా పెట్టారు. ఎంతసేపు 10 నిమిషాలు అయిపోతాం. ఏంటి ఒక రకంగా ఉండాలి. ఒక రకం వచ్చింది. కొన్ని వీడియోస్ తీస్తున్నావా? ఒక అట్ట అయిపోయింది. అన్ని సెల్లులో తీసుకోను. ఆడికి వచ్చిన వాళ్ళు
అన్ని ఆకులు ఒక్కళ్ళు మా కాడ నుంచి వస్తున్నాయి. కాడి వీడియో వచ్చావి అడుగుని పెట్టాలి. కాడు అవే వీడియో కాడు నీకు కొడుకో చిన్నక్కలే ఉనికి కొడతాకి ఆకులు కవిత కింద అడుగుని పెట్టాల్సింది పైకి ఏంటంటే ఫోల్డింగ్ ఇట్లా పెట్టేసేయండి జాకెట్. నీ పేరు చెప్పు. ఇట్లా పెట్టేసే జాకెట్ గుడ్డ నీట్ గా కనిపిస్తుంది. కొన్ని ఎత్తు వచ్చేసి అట్లా ఎత్తు లేకుండా నీట్ గా ఉంటాయి. బాను నీ పేరు చెప్పు. నేనండి భానుమతిని. ఇది పేరు చెప్పు. పండు అట్లే పండ జామ పండ నారింజ పండ ఏ పండు యాపిల్ పండు. పండు 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 యాపిల్ పండు. నా పేరు ఏం పేరు నీ పేరు మరి? ఎక్కువ అయిపోయినాయి. పక్కలే కాదు నొక్లి చోటి ఇటంట చూడు. మరి అట్లా పోయి రౌండ్గా పూసి బొట్టు పెట్టాను. 4 పక్కలు పెట్టు కన్నా పంపు నీట్గా. మూడు పక్కల ఒక గంధం పెట్టి పెట్టి ఒక పక్క నాలుగో నీట్గా పక్కన కొంచెం గంధం రౌండ్గా పెట్టి బొట్లు పెట్టు. ఎంత లేదు ఒక పెళ్ళు రైట్ రైట్. ఏం లేదు సేనాలా అవి కూడా పెట్టమని సేనా నేను తెచ్చిన పాలల్లో పాలు పొంగిస్తాం కదా అదే ముద్ద పక్కన పెట్టు. బెల్లవి ముళ్ళు అట్నే పెడతారా? ప్యాకెట్ ముళ్ళు తెచ్చారా? అంటే చూడు అవన్నీ దేవుడివే ఆడున్నాయి. ఎన్ని రకాలు? టెంకాయలు 5 రకాలు 5 ఉన్నాయి. ఒక పళ్ళెం తీసుకో 5 రకాల పండ్లు పెడదాం. పెట్టండి. ఏదో పైన పూజారి పెట్టుకుంటాడు అంటారా? ఓపెన్ చేయండి. ఆడైన పూజారి మళ్ళీ ఎక్కువ తీయాల్సిందే కదా. ఈ దాకా ఆయనకు ఇలాంటివన్నీ చక్కచక్క ఉన్నాయనుకో చేసేయాలి. ఆయన వరకు ఆయన చేసేస్తాడు. తీయచ్చు. చాలు కలిశాలా కలిశాలతోనే ఇది వేస్తాం. ఒకటి 2 3 4 రకాలైన ఇంకొక రకం కావాలా? అరటి పండ్లు లేవు. అబ్బా అరటి పళ్ళు తాలేదులే ఈ మనిషి. నేను అదే చూస్తాను అరటి పండ్లు. చెప్పినా పల్లవి నేను అరటి పళ్ళు తే అని. అరటి పండ్లు పెడితే అదొక్కటి నేను తాలే తే అని చెప్పిన. 3 4 అరటి పండ్లు ఒక్కటే. ఇది చీని పండ్లు ఇది డ్రాగన్ ఫ్రూట్ 5 అయినాయి. అరటి పళ్ళు సెంటిమెంట్ పూజకైనా పెట్టాలి కదా. కానీ తాలే అది మిస్టేక్ అయింది. ఎందుకు తెల్లారుజామున పొద్దున్న అరటి పళ్ళు ఆడి చీని పండ్లు పెట్టినావా? 5 అయినాయా? 5 అయినాయి. లేదంటే డ్రాగన్ బదులు చీని పండ్లు పెడతావా? ఎందుకు అవి కూడా ఒక మూట పైకి తీసుకుపోదాం సరిపోద్ది. తాంబూలాలకు స్వామి పెట్టేస్తారులే. అవి ఇచ్చేయండి ఆకులు అవి మిగిలినవి ఏమన్నా పసుపు కుంకాల ప్యాకెట్లు ఇవంతా ఒక చోట పెట్టేసినారులే. అవి ఆడున్నాయి. ఇది పూలు ఇప్పుడే ఓపెన్. దగ్గరికి కలశాలలో ఆ చాటలి అవి ఇక్కడికే పెట్టు, లోపలికే లే. కంపలో వేసేసి గంపులోనే వేసినాం. ఇదే దానికి అంటే ఏమన్నా తాంబూలం పెట్టుకోనికి ఇదేనా? పొంగడానికి గిన్నె తీసుకొచ్చినాము. పాలు పొంగిచ్చేదానికి మంచిగా గిన్నె ఫ్రెండ్స్ చూడండి. 2 లీటర్ బ్యాక్ అంతా రాగి తోటి. 2 లీటర్స్. బాయ్ ఫ్రెండ్స్.
అస్సలాముఅలైకుం. పట్టుకో, అది స్టైల్గా ఫోటోస్ పెడదాం కావాలంటే. ఎందుకు చిన్న చాటలు ఎందుకు అవి? ఇవా హోమం అంతా అయిపోయినాక పూర్ణాహుతికి సిద్ధం చేసుకునే దానికి ఇట్లా చాటలో పెట్టేసి వేస్తారు. చాటలో పెట్టేసి దీని మీద లైట్ గా అంత పసుపు కుంకుమ చల్లి తర్వాత ఒక రవికే గుడ్డ దీంట్లో పరిచి దాంట్లో కొబ్బరి గిన్నె అన్ని సంబంధించిన వస్తువులు మొత్తం కూడా ఆ రవికే గుడ్డలో వేసి మూట కట్టి చాటతో మూట కట్టేసి లాస్ట్ నా హోమం అంతా అయిపోయినాక ఎవరైతే పూజ చేసి దంపతులు ఉన్నారో వాళ్ళ చేత ఈ అగ్గిలో వేపిస్తారా? హోమంలో వేసేస్తారు. అంతటితో హోమం పూర్తయింది. అది సినిమాలలో చూస్తుంటాం, అది పక్కన పడితే అపశకునం అంటారు, అదేనా? అదే, అందుకే చాటలు అన్నమాట. అవి దీపమాలే కాగే నువ్వే పెడతాను లేకపోతే బొట్లు నీళ్లు పెట్టాలి. కొంచెం పెట్టదే పెట్టినాయి పైన నెమలికలు కూడా పెట్టాల్సింది. ఆ పొయ్యి కూడా ఇప్పుడే సెట్ చేయాలను. ఏ పొయ్యి అంటావు? పోదాం పండి, అదేమను? ఎత్తుకొని పోదాం. అదే మెయిన్. అదో పసుపు వేచాలి, గిన్నెలు ఎత్తుకొని పోదాం. గంధము కుంకుమ బొట్లు ఇట్లా పెట్టేస్తాం. సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారు? ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తారంటే ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మంచిగా ఏ కుటుంబం అయితే చేస్తున్నారో ఆ కుటుంబంపై ఆ దేవుని ఆశీస్సులు సమృద్ధిగా మంచిగా ఉండాలని, వాళ్ళతో పాటు ఆ వ్రతానికి ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరికీ కూడా చాలా మంచిదన్నమాట. ఇది 5 రకాల సత్యనారాయణ స్వామి వ్రతం చెప్తారు. అట్లా 5 కథలు, ఒక్కొక్క కథకు. అందులో విశిష్టం ఏముంది అని అంటే సత్యనారాయణ స్వామికి ప్రసాదం అనేది తయారు చేస్తారు. గోధుమ రవ్వ, అరటిపల్లి, నెయ్యి, పెరుగు, ఇంకా అన్ని కలిపి ఒక్కొక్క కథకు ఒక్కొక్క టెంకాయ కొట్టేసి ఆ ప్రసాదాన్ని 5 వంతులుగా చేసి చాలా మంచిగా చేస్తారు. అట్లా. సరే బాను, ఇవన్నీ రెడీ చేస్తున్నారు కదా, ఇవన్నీ దేనికి? ఇవి అదే ఆయనకు చాలా సత్యనారాయణ వ్రతం అంటున్నావు కదా, అదే ఇవన్నీ దేనికి? పూజ. పూజ ఎక్కడ? పూజ అక్కడ గృహప్రవేశం. ఓకే ఓకే. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే గృహప్రవేశం. చెప్పు. మా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట, మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశము జరుగుతుంది. ఆ గృహప్రవేశానికి మొత్తం హడావుడి పూజకు సంబంధించింది. ఆ పూజ కూడా ఎలా చేయాలంటే చాలా చేయాలి. ఆ పూజ చేసి ఆ సత్యనారాయణ స్వామి కథ విన్నా కూడా చాలా అదృష్టం. పూజలో కూర్చోవడమే కాకుండా స్వామి వారి కథ వింటగిన అది ఎంత ధన్యం అంటే అంత. పెట్టుకొని బొట్టు పెట్టి పెట్టండి. ఏమంటారు? తులసి బొట్లు పెట్టేసినాం ఆ పటాలకు. అల్లిన పూలు ఉన్నాయా? అడ్డనామం పెట్టద్దు, అడ్డనామం పెట్టి సుక్క పెట్టద్దు. లక్ష్మీదేవి వచ్చింది. అదే అడ్డనామం పెట్టద్దు, శివుడు కాదు. మధ్యాహ్నం పెడతా అన్నది మా పిన్ని పూజ పెట్టుకుంటాలే. అవు పెట్టుకుంటారేమో నాకు తెలిసి. చెంబు ప్యూర్ వెండి. చూడండి ఫ్రెండ్స్, పూజలో మా ఫ్రెండ్ గృహప్రవేశానికి ఎంత గ్రాండ్ గా చేస్తుందో చూడండి. అవి దీపమాలే కాగే నువ్వే పెడతాను లేకపోతే బొట్లు నీళ్లు పెట్టాలి. కొంచెం పెట్టదే పెట్టినాయి పైన నెమలికలు కూడా పెట్టాల్సింది. ఆ పొయ్యి కూడా ఇప్పుడే సెట్ చేయాలను. ఏ పొయ్యి అంటావు? పోదాం పండి, అదేమను? ఎత్తుకొని పోదాం. అదే మెయిన్. అదో పసుపు వేచాలి, గిన్నెలు ఎత్తుకొని పోదాం. గంధము కుంకుమ బొట్లు ఇట్లా పెట్టేస్తాం. సత్యనారాయణ వ్రతం ఎందుకు చేస్తారు?
ఆ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తారంటే ఆ సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మంచిగా ఏ కుటుంబం అయితే చేస్తున్నారో ఆ కుటుంబంపై ఆ దేవుని ఆశీస్సులు సమృద్ధిగా మంచిగా ఉండాలని, వాళ్ళతో పాటు ఆ వ్రతానికి ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరికీ కూడా చాలా మంచిదన్నమాట. ఇది 5 రకాల సత్యనారాయణ స్వామి వ్రతం చెప్తారు. అట్లా 5 కథలు ఒక్కొక్క కథకు. అందులో విశిష్టం ఏముంది అని అంటే సత్యనారాయణ స్వామికి ప్రసాదం అనేది తయారు చేస్తారు. గోధుమ రవ్వ, అరటిపల్లి, నెయ్యి, పెరుగు, ఇంకా అన్ని కలిపి ఒక్కొక్క కథకు ఒక్కొక్క టెంకాయ కొట్టేసి ఆ ప్రసాదాన్ని 5 వంతులుగా చేసి చాలా మంచిగా చేస్తారు. అట్లా. సరే బాను, ఇవన్నీ రెడీ చేస్తున్నారు కదా, ఇవన్నీ దేనికి? ఇవి అదే ఆయనకు చాలా సత్యనారాయణ వ్రతం అంటున్నావు కదా, అదే ఇవన్నీ దేనికి? పూజ. పూజ ఎక్కడ? పూజ అక్కడ గృహప్రవేశం. ఓకే ఓకే. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే గృహప్రవేశం. చెప్పు. మా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం జరుగుతుంది. ఆ గృహప్రవేశానికి మొత్తం హడావుడి పూజకు సంబంధించింది. ఆ పూజ కూడా ఎలా చేయాలంటే చాలా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఆ పూజ చేసి ఆ సత్యనారాయణ స్వామి కథ విన్నా కూడా చాలా అదృష్టం. పూజలో కూర్చోవడమే కాకుండా స్వామి వారి కథ వింటగిన అది ఎంత ధన్యం అంటే అంత. పెట్టుకొని బొట్టు పెట్టి పెట్టండి, ఏమైతుంది? బొట్లు పెట్టేసినాం ఆ పటాలకు. అల్లిన పూలు ఉన్నాయా? అడ్డనామం పెట్టద్దు, అడ్డనామం పెట్టి సుక్క పెట్టద్దు. లక్ష్మీదేవి వచ్చింది. అదే అడ్డనామం పెట్టద్దు, శివుడు కాదు. మధ్యాహ్నం పెడతా అన్నది మా పిన్ని పూజలు పెట్టుకుంటే పెట్టుకుంటారేమో నాకు తెలిసి. చెంబు పెట్టు రారిపోతుంది అది. ప్యూర్ వెండి. చూడండి చెంబు పూజలో మా ఫ్రెండ్ గృహప్రవేశానికి ఎంత గ్రాండ్ గా చేస్తుందో చూడండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, పూజ కావాల్సిన దీపారాధన ప్రమిదలు ఇవి పెద్దవి, అలాగే ఇవి చిన్న ప్రమిదలు. ఇవి వచ్చేసి లక్ష్మీదేవి ప్రమిదలు. ఇవి రెడీ చేసింది ఎవరు బాను? మా అక్క. ఇవి వచ్చేసి పల్లవి అక్క. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి హారతి తిప్పేది. నెక్స్ట్ ఇదేంటి బాను? ఇది గంట, స్వామి వారికి ఇష్టమైంది. ఇది కుంకుమ భరణి. ఓకే. ఇది వచ్చేసి పూలు, వెండివి గులాబీ పూలు అండి. ఇది వచ్చేసి అగరబత్తిల స్టాండ్ అన్నమాట. ఇది బాను ఇదా? అది వచ్చేసి కలశం చెంబు. వావ్, చూపించు ఒకసారి ఫ్రెండ్స్ కి. లక్ష్మీదేవులు మొత్తం మన ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ చూపించు. మొత్తం వచ్చేసి లక్ష్మీదేవి కలశం చూపించవే. ఇదిగో చూడండి, దీనినే కలశం చెంబు. ఇది ప్లేట్. అట్లా అన్ని కూడా. హలో ఫ్రెండ్స్, చూడండి ఇప్పటికైతే ఇక్కడ మేము రెడీ చేసుకునేదంతా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతాము పైకి అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫాలో మీ ఫ్రెండ్స్. బాయ్. మొత్తానికి ఇంకా పూజకు అయితే మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా వాళ్ళ కోసం చాయ్ అయితే పెడతా, ఇంకా కొంచెం బూస్ట్ వస్తుంది వాళ్ళకు చాయ్ తాగితే అని చాయ్ అయితే పెడతా. ఇంకా సత్యనారాయణ వ్రతం జరిగే రూమ్ ఇదేనండి, కొత్త ఇండ్లు ఇదేనమాట. ఇంకా మొత్తం ఇక్కడ డెకరేషన్ మొత్తం అయితే కంప్లీట్ చేశారు. ఇంకా స్టవ్ వచ్చేసి గ్యాస్ పొయ్యి మీద పాలు పొంగించకుండా కట్టెల పొయ్యి అనేది రెడీ చేస్తున్నారనమాట. మొత్తం చూసేయండి చివరి వరకు.
यहाँ खड़ो हो खड़ो खाली పల్లవి బాగుంది ఇంకా అన్ని డెకరేషన్ తులసి ఆకు ఎందుకు తెచ్చిండ్రు ఏమో మళ్ళీ కింది పంపించమని నేను వచ్చిన मम्मी वो फ्लावरा निकाल मम्मी पूरे అదే అమ్మ అడిగింది पक्का పక్కరా లాలా లాలా ఐటమ్ దేవో పల్లవి నాకు ఫస్ట్ సారి ఐ లవ్ యూ పెట్టేసేమా ముందు ఎట్లా పెట్టాలి కాదు అది పాల పోయి పెట్టేసిన పైన ఇంకొక రూమ్ ఉందండి అంటే 3వ స్టెప్ అన్నమాట పైన ఇంకొక రూమ్ అయితే ఉంది ఇంకా మీకు హోమ్ టూర్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి హోమ్ టూర్ని వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి మొత్తం మా ఇల్లు ఎలా ఉందో అదే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను మొత్తం ఇటుకే రాపాను లెవెల్ వస్తుంది అయితే రావుంది లేకపోతే ఇలా ఇసుకేసి ఇట్లానే కింద వేసి దాని మీద పెట్టాలి ఘోరమే బెస్ట్ బండి వద్దు ఆ కిందికి పోయి బెచ్చలు తీసుకున్నాం వచ్చే ఒకటి ఇది వేరే ఇటుకే తీసుకురా ఇది కొంచెం లావు ఉంది చిన్నది ఇంత మోపకుంటే ఆహా అయిలే అయిలే మీ ఫేస్ చూపియండి కొంచెం పూలు కూడా అది కంప్లీట్ చేయాలంటే పూలు చేస్తారు ఇది ఫ్యాన్ వేస్తేనే షాక్ చేస్తామేమో చూడు బాను ఒక్క నిమిషము ఇది ఇవ్వు ఈ పువ్వు ఇవ్వు ఇంకా ఇక్కడైతే సింక్ దగ్గర ఇలా సింక్ నిండా నీళ్ళు అయితే నింపేసి ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నారండి పూలతో చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంది పెడతావా చక్కెర తక్కువ ఇప్పుడు తీసేస్తే నీట్గా ఉంది అనబెట్టి గులాబ్ పూలు అదే నేను అడుగుతున్నా దాంట్లో మళ్ళీ ఈ వెళ్ళే వేసేస్తే త్వరలోనే హోమ్ టూర్ కూడా ఉంది రెడీగా ఉండండి చూడడానికి దాని మధ్యలో ఓకేనా గ్రీన్ వేసి పెట్టు చాలు పల్లవి చాలు బాను పల్లవి చాలు అవి ఇంకొంచొద్దు బాను ఏం చేస్తున్నావు అంతా డెకరేషన్ అవి ఆ పక్క చేస్తున్నారు వెళ్దాం వాటర్ వేసి వాటర్ పైన అందులో వాటర్ వాటర్ అందులో అందులో వాటర్ వేసి వాటర్ పైన మనకి నచ్చిన ఫ్లవర్స్ తో డెకరేట్ చేస్తారు బాగుంది చూడండి అలా దాంట్లో రెండు ఫ్లవర్ పెట్టి సేమ్ అవును ఫిల్టర్ నీళ్ళ మామూలు నీళ్ళ మామూలు వాటరే చూడి ఇందులో ఏ కలర్ వేసాను ఏం మార్పు వేసింది కూడా నేను అవును అన్ని తెలియాలి కదా మళ్ళా గ్రీన్ వేసి కూడా తీసేసి అవుతుంది సొప్పరి పాట झाड़ू दे साधु साधु उसमें डाल झाड़ू देखो सब में पट्टे झटक వేచాడు మనం ఎక్కువ వేయడం కరెక్ట్ కాదు అవి కూడా మనం చేసేసినాం కదా అయిపోయి సింకే బాగుంది ఇది లే నీళ్ళు ఆడబోతాయి అలా టెన్షన్ తప్పకుండా ఏం పోయి చూడు ఇట్లా అట్లా మూడు మూలలు పెట్టు
మనం పక్కకు వచ్చేస్తే బాను ఇదేం చేస్తావో చెప్పా దాన్ని